మహిళా సంఘాలను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు మండల సమాఖ్యల ద్వారా సోలార్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు మరింత ఆర్థిక అభివృద్ధి సాధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కుసుమ్ పేరిట కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. 33 kV విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు వారి అభ్యున్నతికి అండగా నిలవాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లాలో 10 యూనిట్ల లక్ష్యం కాగా తొలి విడతగా 2 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు మండలాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గుర్తించారు. జిల్లాలో ఎంపిక చేసిన 2 ప్రాంతాల్లో తొలి విడతగా 2 సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పనులు ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించినట్టుగా సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. మహిళా సంఘాలను పరిపుష్టం చేసేందుకు గ్రామ సమాఖ్యల ద్వారా కూడా ఇప్పటికే సోలార్ ప్లాంట్ ను కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకైతే సుముఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఏదైతే ప్రధానమంత్రి కుసుమ్ పథకం ద్వారా కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 4000 యూనిట్లను కూడా ఇప్పటికే మంజూరు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహిళా దినోత్సవం రోజు కూడా ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దాదాపుగా ఈ పథకానికి 30% సబ్సిడీ ఉండడంతో కూడా ఇటు మహిళలు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు సంబంధించి కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కార్యక్రమం ఏ విధంగా ఉందనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పండి అమ్మా, ఇప్పటికే మీకు సంఘానికి సంబంధించి ఇప్పటికే ఇటు సోలార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయడం కోసం అటు అధికారులు కూడా సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్టు రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా మండల సమైక్యానికి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. సోలార్ ఇప్పటికే అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఇటు డబ్బులు దాచుకోవడం కావచ్చు, అటు గ్రామ సమైక్యలో ఉంటున్నారు, ఇప్పుడు వ్యాపారంలో కూడా దిగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు వ్యాపారాలకు కానీ అన్నిటికీ మాకు ఇస్తున్నారండి. అంతర్జాతీయ మహిళా సందర్భంగా మేము కొన్ని రుణాలు పొందుతున్నామండి. ఈ సోలార్ ప్లాంట్ ఓపెనింగ్ శంకుస్థాపన చేస్తున్నామండి. మహిళా దిన సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇటు మధుపల్లి నుంచి కూడా ఇప్పుడు ఇక్కడ మీకు సోలార్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా భూమిని కూడా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయం సంఘాల ద్వారా ఇటు మీరు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. రాజ్ న్యూస్ వారికి ధన్యవాదాలండి. మాకు ఇప్పటి వరకు చేసిన వేరు, ఇప్పుడు ఇంకా మాకు మహిళా సంఘాలన్నీ డెవలప్ చేస్తూ అదేవిధంగా ఇంకా మాకు గ్రామానికి సంబంధించి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మాకు గవర్నమెంట్ నుంచి లబ్ధిదారులు పొందాలని కోరుచున్నామండి. చెప్పండమ్మా, మీకు ఈ మహిళా దినోత్సవం రోజే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అదే మహిళలకి డ్వాక్రా మహిళల తరఫున ఉంటాం, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే మహిళలకి ఎన్నో ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేశారు. అదే ఫ్రీ బస్సు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఇట్లే ఫ్రీ విద్యుత్ కానీ చేశారు. ఇంకా బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పనులు చేయాలని కోరుతున్నాము. ఇలాగే సోలార్ కూడా మాకు ఇచ్చినందుకు, మా కరెంటు మేము కొనుక్కుంటున్నందుకు, వేరే వాళ్ళకి అమ్ముతున్నందుకు సంతోషంగా ఉంది. దీనికి కాను 30 కోట్లు ఇచ్చినందుకు కూడా ఆయనకి సంతోషం తెలియజేస్తున్నామండి. మొత్తంగా చూసుకుంటే అటు సోలార్ ప్రాజెక్టుతో పాటు ఇటు మహిళలంతా కూడా స్వయం సమృద్ధికి సాధించే దిశగా కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఏపీ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఏంటి అనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు? అంటే ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి భూమి ఎక్కడైతే ఉందో సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని, ప్రభుత్వ భూమిని ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా 25 సంవత్సరాలు సంబంధించి ప్రాజెక్టు. దీంట్లో ప్రభుత్వం సంబంధించిన 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది. మా మండల సమైక్య పరిధిలో ఉన్నటువంటి అలీనగరం, బయ్యారం గ్రామ సమైక్య వాళ్ళు దీన్ని మొత్తం కూడా బాధ్యత తీసుకొని నిర్వహించడం జరుగుతుంది. మొత్తం కూడా 3 కోట్ల రూపాయల ప్రాజెక్టులో దీంట్లో 90% సబ్సిడీ ఉంది. 10% గ్రామ సమైక్య వాళ్ళు పెట్టుకుంటారు. ఇది మొత్తం కూడా రోజు 1 మెగా యూనిట్ పవర్ జనరేట్ చేయడానికి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టేషన్కి ఇచ్చి, ఇందులో ఈ సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకి విద్యుత్ మొత్తం కూడా సరఫరా చేయడం జరుగుతుంది. డైలీ జనరేట్ అయినటువంటి పవర్ని
మొత్తం కూడా గ్రామ సమైక్యకి యూనిట్ల ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ సమైక్యకి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా గ్రామ సమైక్యలో ఉన్నటువంటి సభ్యులకి వచ్చేటువంటి లాభం మొత్తం కూడా ఈ 2 గ్రామ సమైక్యాల వాళ్ళకే ఉంటుంది. అట్లనే ప్రభుత్వం నుంచి మాకు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘాలకి అన్ని రకాల కార్యక్రమాలు మొత్తం కూడా ముందుకు తీసుకుపోవడానికి మాకు ఎక్కువగా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా బట్టి గారి నియోజకవర్గం, ఇది మధిర నియోజకవర్గం, మధిరకు సంబంధించి దీంట్లో మహిళా సంఘాలకి ఇసుక ర్యాంపులు కూడా చిలుకూరు అట్లనే నకలగరువు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ సమైక్యాల ద్వారానే ఇసుక రీచ్లకు సంబంధించి నిర్వహణ చేసుకోవడానికి గ్రామ సమైక్యాలకు ఇచ్చారు. అట్లనే ఈ సోలార్ ప్లాంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది మహిళా సంఘాలకి. అట్లనే మండల సమైక్యాలకి కూడా మండల సమైక్యాల ద్వారా బస్సులు కొనుగోలు చేపట్టడం ఉంది. అట్లనే పెట్రోల్ బంకులు ఇస్తున్నారు. అట్లనే స్కూలుకు సంబంధించినటువంటి యాజమాన్య కమిటీ మొత్తం కూడా స్కూల్ కమిటీ బాధ్యత కూడా గ్రామ సమైక్య అధ్యక్షురాలకి ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం 70% అంటే పర్సెంటేజ్తో కూడా అంటే లబ్ధిదారులకి సోలార్ ప్రాజెక్ట్ అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి దీన్ని 90% సబ్సిడీ ఇచ్చేందుకు కూడా సుముఖతం వ్యక్తం చేస్తుండటంతో అటు మహిళా సంఘాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వారంతా ఉత్పత్తి చేసిన విద్యుత్తును కూడా అటు కొనుగోలు చేసేందుకు కూడా అటు 33 kV సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వారంతా కూడా వచ్చినటువంటి లాభాలను కూడా సమిష్టిగా పంచుకునే విధంగా కూడా అంటే మహిళలందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పేసి అయితే అంటూ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రధానంగా మహిళా సంఘాలు కూడా ఈ మహిళా దినోత్సవం రోజు కూడా మాకు ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అయితే మహిళలు చెబుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.